భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల సందర్భంగా సీజ్ ఫైర్ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే ప్రపంచంలోని దేశాలలో ఏదైనా అపార్థాలు ఏర్పడినప్పుడు యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులలో ఈ లైన్ ద్వారానే చర్చిస్తారు. అదేంటి అనుకుంటున్నారా? అదే హాట్ లైన్. హాట్ లైన్ అంటే ఏంటి, ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది, ఎవరు నడిపిస్తారు, ఇందులో మాట్లాడిన మాటలు ఎవరు వింటారు, ఈ స్టోరీలో చూద్దాం. ఇండో పాక్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ సైన్యం పాక్ చేసిన కవ్వింపు చర్యలను ధీటుగా బదిలిచ్చింది. అయితే ఎక్కువగా దేశ సరిహద్దు ప్రాంతాల్లో పౌరులపై కాల్పులకు తెగబడ్డారు పాక్ సైనికులు. దీంతో భారత్ సైన్యం పెద్ద పెద్ద మిసైల్స్ వాడి పాక్ ను తిప్పికొట్టింది. దీంతో కొన్ని రోజుల తర్వాత రెండు దేశాల కాల్పులు ఒప్పంద విరమణకు వచ్చాయి. అయితే ఈ చర్చ అనేది హాట్ లైన్ లో జరుగుతుంది. హాట్ లైన్ సమావేశం అంటే ఒక రేడియో ధార్మిక వ్యవస్థ. ఇది రెండు దేశాల డీజీఎంఓలు భేటీ అయినప్పుడు దౌత్య సంబంధాలపై ఇందులో చర్చిస్తారు. ఎమర్జెన్సీ సమయంలో నేరుగా కమ్యూనికేషన్ లింక్ ఎలాంటి అంతరాయం లేకుండా సేఫ్ గా మాట్లాడుకోవచ్చు. ఎన్క్రిప్టెడ్ లైన్ పై పనిచేస్తుంది హాట్ లైన్. ఈ హాట్ లైన్ లో మాటలు ఎవరూ ట్రాప్ చేయలేరు. హాట్ లైన్ ద్వారానే సున్నితమైన విషయాలు డిస్కషన్ చేస్తారు. హాట్ లైన్ ద్వారా అత్యంత వేగంగా సమాచారం చేరుతుంది. ఇది స్పెషల్ మిలిటరీ నెట్వర్క్. సాధారణ ప్రజలు యాక్సెస్ చేయలేనంత పటిష్టంగా హాట్ లైన్ ఉంటుంది. రెండు దేశాలు నేరుగా మాట్లాడే సాధనం హాట్ లైన్. ఈ హాట్ లైన్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? ఇది 1971లో మాస్కో అండ్ వాషింగ్టన్ మధ్యలో, రష్యా అండ్ అమెరికా మధ్యలో మిలిటరీ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి ఒక ఎన్క్రిప్టెడ్, అంటే దట్ ఇస్ ఎన్క్రిప్టెడ్ ల్యాండ్ లైన్ అనమాట. సో మనకి కూడా, సో మన దగ్గర ఎలా పనిచేస్తుంది అని చెప్పినప్పుడు మన ఆర్మీ హెడ్ క్వార్టర్, అట్లాగే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ రావెల్పిండి, న్యూఢిల్లీకి డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ దీనిలో అంటే ఇంటర్నెట్ కి కానీ మిగతా వాటికి కూడా యాక్సెస్ ఉండదు. ఇది డైరెక్ట్ గా ల్యాండ్ లైన్ లాగా పనిచేస్తుంది. ఒక కమ్యూనికేషన్ రూమ్ ఉంటుంది. అండ్ దీంట్లో కేవలము మిలిటరీ డిగ్నిటరీస్, అంటే ఈక్వల్ టు డీజీఎంఓస్, జనరల్స్, అంటే డీజీఎంఓస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మాత్రమే మాట్లాడగలరు. సో అలాగే వాళ్ళకి కూడా ఒకవేళ యాక్సెస్ ఇవ్వాలి అని అనుకుంటే స్పెషల్ పర్మిషన్ తో ఇవ్వాల్సి ఉంటుంది. క్యూబన్ మిసైల్స్ సందర్భంగా జూన్ 25, 1963లో వాడారు. ఇది ఇప్పుడున్న మొబైల్ ఫోన్స్ కంటే సమాచారాన్ని తొందరగా చేరవేస్తుంది. దీనిని మిలిటరీ వ్యవస్థ ఎక్కువగా యూజ్ చేస్తుంది. అదేవిధంగా ఉద్రిక్తతల నేపథ్యంలో హాట్ లైన్ ద్వారా ఇండియా, పాకిస్తాన్ చర్చలు జరిపాయి. అన్ని దేశాలతో డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం ఈ హాట్ లైన్ ను వాడతారు. ఇది పూర్తి సేఫ్ గా ఉంటుంది కాబట్టి దీన్ని వాడతారు. ట్రేస్ చేయడం అసాధ్యం. దేశాల మధ్య అపార్థాలు తలెత్తినప్పుడు, అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో డీజీఎంఓలు ఈ హాట్ లైన్ లో మాట్లాడతారు. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య 1971లో హాట్ లైన్ ఏర్పడగా ఇప్పటికీ 9 సార్లు దీని ద్వారా చర్చలు జరిగాయి. కాల్పుల విరమణ, చొరబాటు నిరోధకము, తర్వాత సైనిక కదలికలు, అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మాట్లాడుకోవటం, పర్సనల్ సెక్యూరిటీ ఇష్యూస్, ఇలాంటి అనేక విషయాల్లో ఇది మాట్లాడుతూ ఉంటారు రెండు దేశాల డీజీఎంఓలు. ఇక లాంగ్వేజ్ ఏముంటుంది అని అంటే ఇంగ్లీష్లోనే ఈ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మాట్లాడారు అనేది రికార్డు కూడా అవుతుంది. సో దట్ మళ్ళీ రేపు ఏదైనా మిస్కమ్యూనికేషన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండకూడదు అనేసి. సో ఇది మెయిన్ ఎందుకు అని అంటే అవాయిడింగ్ ఎస్కాలేషన్ అండ్ మేనేజింగ్ మిలిటరీ టెన్షన్స్. మిలిటరీ ఏదైనా ఉండి అంటే టెన్షన్స్, అంటే మొన్న ఒకవేళ 10th సీజ్ ఫైర్ అవ్వకపోతే పాకిస్తాన్ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. సో ఈ విధంగా ఎంఓస్ ఏదైతే ఉందో హాట్ లైన్ లో మాట్లాడుకొని ఇలాంటి పీస్ టాక్స్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వాకీటాకీలు, మొబైల్లు ఉన్నా కూడా దీన్నే ఎందుకు ఉపయోగిస్తారంటే ఈ హాట్ లైన్ కి మొబైల్ లాగా కీబోర్డ్ లాంటివి ఉండవు. కేవలం హై ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుంది కాబట్టి ఇరు దేశాల భద్రతకు సంబంధించి గాని, రక్షణ వ్యవస్థకు సంబంధించి గాని బయటకు రాకుండా ఉండటం కోసం దీన్ని ఉపయోగిస్తారు. దీనివల్ల చాలా దేశాలు గతంలో చర్చలు జరిపాయి. అదేవిధంగా పాకిస్తాన్ లోని రావల్పిండిలో రక్షణ వ్యవస్థ కార్యాలయం నుండి భారత్ లో ఉన్న రక్షణ వ్యవస్థ కార్యాలయంకు అనుసంధానం ఉంటుంది. ఇక్కడ రక్షణ అధికారులు మాత్రమే పాల్గొంటారు. ఇది మొత్తం రికార్డ్ అవుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే వినడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో రికార్డ్ చేస్తారు. మొత్తానికి హాట్ లైన్ ఒక సిగ్నల్ ఫ్రీక్వెన్సీ వ్యవస్థ.